అది లేదు అనుకుంటే అధికారులు తప్పిదిగో దీన్ని మార్చండి అని చెప్పచ్చు. అలా చెయ్యట్లే ఇక్కడ. ఆ క్రెడిట్ ని వాళ్ళకే ఇవ్వాలి, మైనస్లు లైట్ తీసుకోండి అన్న ధోరణిలో ఉంది. ఇప్పుడు నీట్ అనేటటువంటి పేపర్ లీక్ లో ప్రయోజనం పొందిన వాళ్ళు ఈడ్చిపెట్టిదంటే 500 మంది, కానీ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది మళ్ళీ రాయాల్సి వచ్చింది. ఆ 500 మందిలో కూడా పూర్తి పేపర్ వెళ్ళినటువంటి వాళ్ళు 20 మంది, పూర్తి పేపర్ తెలిసినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు పరీక్ష క్యాన్సిల్ చేయక్కర్లేదు 500 మందిదే కాబట్టి, లేదా 500 మందిని వరకు బ్యాన్ చేసి మిగతా కార్యక్రమం నడుపుకోవచ్చు. కానీ ఫెయిర్ అవ్వదు, లీగల్ గా కూడా కాంప్లికేషన్ వస్తుంది. అందుకని వాళ్ళు నిర్వహించారు మళ్ళీ పరీక్ష. ఇక్కడ 4 అంశాలు ప్రధానం. అది మొదట్లో ప్రతిపక్షం ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయింది. డిఎస్సి లోపాలు అన్నది ఏది జార్ఖండ్ లో ఎకలేసిన టైప్ లోనే నడిచింది తప్పించి క్లారిటీగానే. జగన్ ఒక్కొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కాస్త మెచ్యూరిటీ, అంటే ఆయన అవగాహన పెంచుకుంటూ తాజాగా చెప్పుకొచ్చినటువంటి పాయింట్లో కీలకమైనటువంటిది ఏంటంటే, డిఎస్సి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఇస్తారు తప్పించి, పరీక్ష పాస్